హలో ఫ్యామిలీ. ఈ వీడియోలో ఐపీఎల్ 2026లో ఫైనలిస్ట్‌గా చేరిన 'జితేంద్ర సింగ్' యొక్క కంప్లీట్ రివ్యూ అనాలిసిస్ ఏంటో చూద్దాం. ఈ టీమ్ స్ట్రెంగ్త్ ఏంటి? వీక్‌నెస్ ఏంటి? అలాగే ముందు మ్యాచ్ అది క్వాలిఫైర్ మ్యాచెస్‌లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఎవరు చేశారు? అలాగే ఓవరాల్‌గా బెస్ట్ పెర్ఫార్మన్సెస్ ఎవరి నుంచి వచ్చాయి? ఎవరి మీద డిపెండ్ అవుతారు ఎక్కువ? అండ్ అలాగే చివర్లో వీళ్ళకి బెస్ట్ ప్రాబబుల్ 11 ఏదుంటే ఫైనల్ గెలిచే అవకాశం ఉందనేది నా ఒపీనియన్ ప్రకారం చెప్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈ టీమ్‌కి స్ట్రెంగ్త్ వాళ్ళ టాప్ ఆర్డర్ ముగ్గురు ప్లేయర్స్. టాప్ 3 బ్యాటర్స్. గిల్, సాయి సుదర్శన్ అండ్ అలాగే జస్ బట్లర్. వీళ్ళ ముగ్గురు మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటారు. వీళ్ళ దగ్గర నుంచి ఎక్కువ రన్స్ కాంట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళ కెప్టెన్ కూడా మంచిగా కెప్టెన్సీ బాగా చేస్తున్నాడు. సో, అది వీళ్ళకి కొంచెం ప్లస్. దానివల్లే వీళ్ళు ఫైనల్ దాకా రాగలిగారని నా ఒపీనియన్. కెప్టెన్ కూడా మంచి పెర్ఫార్మన్స్ అనేది ఇచ్చాడు. క్వాలిఫైర్ టూలో సెంచరీ కూడా స్కోర్ చేశాడు ఆర్ఆర్‌కి అగెయిన్స్ట్‌గా. సో, కెప్టెన్సీ బాగా చేస్తున్నాడు. క్వాలిఫైర్ టూలో కెప్టెన్సీ నాక్ ఆడి గెలిపించుకున్నారు. సో, ఫైనల్‌లో అహ్మదాబాద్‌లో కాబట్టి ఇంకొంచెం బెటర్ పెర్ఫార్మన్స్ అనేది వస్తుందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే ముందుగా చెప్పుకున్నట్టే టాప్ 3 బ్యాటర్స్ ఎక్సలెంట్ ఫార్మ్‌లో ఉన్నారు. ఇంకో క్రూషియల్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఈ టీమ్‌కి పవర్ ప్లేలో డెత్‌లో బౌలింగ్ చేసే బౌలర్స్ ఎవరైతే ఉన్నారో పవర్ ప్లేలో మంచిగా బౌలింగ్ చేయగలరు. క్వాలిటీ పేస్ అటాక్ ఉంది. అలాగే మిడిల్ ఓవర్స్‌లో స్లో చేసే పొటెన్షియల్ ఉన్న బౌలర్ ఉన్నారు వీళ్ళకి. తిను కీ ప్లేయర్‌గా మారుతాడు. ఇంక వీక్‌నెస్ విషయానికొచ్చేస్తే మిడిల్ ఆర్డర్ కొంచెం షేకీగా ఉంది. అంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్ రాకపోవడం. సుందర్ ఎప్పుడు 1, 2 1 లేదా 2 మ్యాచ్‌లే నాట్స్ ఆడడం. తర్వాత ఎక్కువ పెర్ఫార్మ్ చేయలేకపోవడం. ఇషాంత్ సింగ్ కూడా అంత టచ్‌లో లేకపోవడం. రాహుల్ ద్రావిడ్ మనం క్వాలిఫైయర్ 1లో చూసాం పెర్ఫార్మ్ చేయడం. అంతకుముందు అంత ఇంప్రెసివ్ పెర్ఫార్మన్స్ అయితే కాదు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చినప్పుడు కానీ నార్మల్‌గా కానీ. ఇంకొకటి క్వాలిఫైయర్ 1లో మనం నోటీస్ చేస్తే ఆర్‌సీబీకి అగెయిన్స్ట్‌గా ఫీల్డింగ్ చాలా పూర్‌గా ఉంది. క్వాలిఫైయర్ 1లో ఆర్‌సీబీ అగెయిన్స్ట్‌గా. క్వాలిఫైయర్ 2లో కూడా కొంచెం ఇక్కడ కొన్ని ల్యాప్సెస్ అనేది చూసాము. ఫీల్డింగ్ ఇంప్రూవ్ చేసుకొని ప్రెషర్‌ని హ్యాండిల్ చేసుకోగలిగితే కప్ కొట్టే అవకాశాలున్నాయి. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఫిఫ్త్ బౌలర్ ఏదైతే ఉందో అది కొంచెం వీకెస్ట్ కన్సర్న్‌గా మారే అవకాశం ఉంది. ఒక్కోసారి రషీద్ ఖాన్‌కి ఇస్తున్నారు, ఎక్కువ ఓవర్స్ ఇస్తున్నారు. ఒక్కోసారి తక్కువ ఓవర్స్ ఇస్తున్నారు. కానీ ప్రాపర్‌గా యూటిలైజ్ చేసుకోవట్లేదు. అండ్ అలాగే ఇందుకు కొంచెం ఆహ్, ఎక్కువ పేస్ బౌలర్స్ తీసుకున్నప్పుడు పేస్ బౌలర్స్ కూడా ఒక్కొక్కసారి రన్స్ ఎక్కువ వెళ్ళడం. అది కొంచెం ఫిఫ్త్, సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ ఏదైతే యూజ్ చేస్తున్నారో అదంతగా వర్కౌట్ అవ్వట్లేదు వీళ్ళకి కూడా. ఇంక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వీళ్ళకున్నది జాసన్ హోల్డర్. తను బ్యాట్‌తో రన్స్ కాంట్రిబ్యూట్ చేయగలడు. అలాగే బౌలింగ్‌లో కూడా మంచిగా బౌలింగ్ చేయగలడు. బ్యాట్‌తో అంత కాంట్రిబ్యూషన్ చూడలేదు కానీ ఈ టోర్నమెంట్‌లో బౌలింగ్‌తో మాత్రం మంచి కాంట్రిబ్యూషన్ అనేది చూసాం. ఎప్పుడైతే తను వచ్చాడో అప్పటి నుంచి జీటీ యొక్క బౌలింగ్ డిపార్ట్‌మెంట్ అనేది కొంచెం స్ట్రాంగ్ అయింది. ఇది స్ట్రెంగ్త్, వీక్‌నెస్. ఇంక మన బెస్ట్ పెర్ఫార్మన్సెస్ ఎవరు? ఈ టోర్నమెంట్ మొత్తం వీళ్ళ కీ ప్లేయర్స్ ఎవరు పెర్ఫార్మ్ చేశారు? అలాగే ఆర్‌సీబీతో జరిగినప్పుడు ఎవరు ఎంత స్కోర్ లేదా ఎంత పెర్ఫార్మన్స్ అనేది ఇచ్చారనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా వాళ్ళ కెప్టెన్ శుభ్మన్ గిల్. బెంగుళూరులో జరిగిన మ్యాచ్‌లో 24 బాల్స్‌లో 32 రన్స్ స్కోర్ చేశాడు. అలాగే అహ్మదాబాద్‌కొచ్చినప్పుడు 43, 18 క్వాలిఫైయర్‌లో ఆడిన స్కోర్. మ్యాచ్ అయితే ఆడలేదు మధ్యలో. నెక్స్ట్ బట్లర్. బెంగుళూరులో జరిగినప్పుడు 16 బాల్స్‌లో 25 రన్స్ స్కోర్ చేశాడు. అలాగే అహ్మదాబాద్‌కొచ్చినప్పుడు 19 బాల్స్ 39 స్కోర్ చేశాడు. అండ్ క్వాలిఫైయర్ 1లో ధర్మశాలలో జరిగినప్పుడు 11 బాల్స్‌లో 29 రన్స్ స్కోర్ చేశాడు. ఇంకా సాయి సుదర్శన్ వచ్చేసి బెంగుళూరులో జరిగినప్పుడు 100 రన్స్ 58 బాల్స్‌లో 100 కొట్టాడు. నెక్స్ట్ అహ్మదాబాద్‌కొచ్చేసరికి 5 బాల్స్‌లో 6 రన్స్ మాత్రమే స్కోర్ చేయడం జరిగింది.
ఇంక ధర్మశాలలో క్వాలిఫైర్ 1 9 బాల్స్‌లో 14 రన్స్ స్కోర్ చేశాడు. ఇక్కడ మనకి కనిపిస్తున్న వీక్ లింక్ ఏదంటే సాయి సుదర్శన్ క్వాలిఫైర్స్ రెండిట్లో కూడా సిమిలర్‌గా ఔట్ అయ్యాడు. హిట్ వికెట్. ఇది తను కొంచెం కరెక్ట్ చేసుకుంటే టీమ్ కొంచెం ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇది. ఇంకా బౌలింగ్ విషయానికొచ్చేస్తే హోల్డర్ 35 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు బెంగుళూరులో జరిగినప్పుడు. అహ్మదాబాద్‌కొచ్చినప్పుడు 2 వికెట్స్ తీసి 29 రన్స్ స్కోర్ చేశాడు. ధర్మశాలలో క్వాలిఫైర్ 1 2 వికెట్స్ తీసి 39 రన్స్ ఇచ్చాడు. టోటల్‌గా 10 మ్యాచెస్‌లో ఆడిన హోల్డర్ 17 వికెట్స్ తీశాడు. నెక్స్ట్ రషీద్ ఖాన్. తిను 2 వికెట్స్ తీసి 49 రన్స్ ఇచ్చాడు బెంగుళూరులో జరిగినప్పుడు. అహ్మదాబాద్‌కొచ్చినప్పుడు 2 వికెట్స్ తీసి 19 రన్స్ ఇచ్చాడు. అండ్ అలాగే ధర్మశాలలో జరిగినప్పుడు వికెట్స్ ఏం తీయలేదు కానీ 29 రన్స్ మాత్రమే ఇచ్చి 16 మ్యాచెస్‌లో 19 వికెట్స్ తీయడం జరిగింది. నెక్స్ట్ ప్రసిద్ధ్ కృష్ణ. తిను కొంచెం బౌలింగ్‌లో కొంచెం మిడిల్ ఆర్డర్స్‌లో కొంచెం ఎక్కువ రన్స్ లీక్ చేశాడు. తిను గాని కంట్రోల్‌గా బౌలింగ్ చేయగలిగితే కొంచెం తక్కువగా రన్స్ తెలిసే అవకాశం ఉంది. ప్రసిద్ధ్ బెంగుళూరులో జరిగినప్పుడు వికెట్స్ ఏం తీయలేదు కానీ 31 రన్స్ ఇచ్చాడు. అహ్మదాబాద్‌లో ఆర్‌సీబీతో జరిగినప్పుడు ఆడలేదు. ధర్మశాలలో జరిగినప్పుడు 53 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఓవరాల్‌గా 11 మ్యాచెస్‌లో 16 వికెట్స్ తీశాడు. నెక్స్ట్ మొహమ్మద్ సిరాజ్. బెంగుళూరులో జరిగినప్పుడు ఒక వికెట్ తీసి 25 రన్స్ ఇచ్చాడు. ఆర్‌సీబీతో అహ్మదాబాద్‌లో జరిగినప్పుడు ఒక వికెట్ తీసి 38 రన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ధర్మశాలలో వికెట్ ఏం తీయలేదు కానీ 46 రన్స్ ఇచ్చాడు. ఓవరాల్‌గా 16 మ్యాచెస్‌లో 18 వికెట్స్ తీయడం అన్నది జరిగింది. నెక్స్ట్ వాళ్ళ ప్రైమ్ బౌలర్ ప్రస్తుతం పర్పుల్ క్యాప్ హోల్డర్ 28 వికెట్స్‌తో ఉన్న రబాడా. తిను బెంగుళూరుకెళ్ళి ఆడినప్పుడు 45 రన్స్ ఇచ్చాడు. వికెట్ ఏం తీయలేదు. వాళ్ళు బెంగుళూరు నుంచి అహ్మదాబాద్‌కి వచ్చినప్పుడు ఆర్‌సీబీ అప్పుడు ఒక వికెట్ తీసి 44 రన్స్ ఇచ్చాడు. ఇంకా ధర్మశాలలో జరిగినప్పుడు 2 వికెట్స్ తీసి 54 రన్స్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్‌గా 16 మ్యాచెస్‌లో 28 వికెట్స్ తీసి పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఇంకా క్వాలిఫైర్ 2లో ఎవరెవరు ఎలా పెర్ఫార్మ్ చేశారు ఈ కీ ప్లేయర్స్ అన్నది చూస్తే వాళ్ళ కెప్టెన్ క్వాలిఫైర్ 2లో గిల్ 104 రన్స్ స్కోర్ చేశారు 53 బాల్స్‌లో. అది జట్టు గెలవడానికి కీలక పాత్ర పోషించింది. ఇంక అదే విధంగా ఇంకో ఓపెనర్ 58 రన్స్ స్కోర్ చేయడం అనేది జరిగింది 32 బాల్స్‌లో. తను హిట్ వికెట్ అయిపోవడం జరిగింది. సో, అది దాన్ని గనుక చేంజ్ చేసుకోగలిగితే ఫైనల్ గెలిచే అవకాశం ఎక్కువుంది. బట్లర్‌కి అవకాశం రాలేదు. ఎక్కువ అవకాశం రాలేదు. 9 బాల్‌లో 9 రన్‌లు స్కోర్ చేశాడు క్వాలిఫైర్ 2లో. ఇంకా బౌలర్స్ క్వాలిఫైర్ 2లో ఎవరు ఎలా పెర్ఫార్మ్ చేశారనేది చూస్తే రబాడా 2 వికెట్స్ తీసి 35 రన్స్ ఇచ్చాడు. సిరాజ్ ఒక వికెట్ తీసి 42 రన్స్ ఇచ్చాడు. ప్రసిద్ధ్ కృష్ణ ఒక వికెట్ తీసి 42 రన్స్ ఇచ్చాడు. హోల్డర్ 2 వికెట్స్ తీసి 27 రన్స్ ఇచ్చాడు. రషీద్ ఖాన్ వచ్చేసి వికెట్స్ ఏం తీయలేదు కానీ 45 రన్స్ ఇచ్చాడు. అది ఆఖరి ఓవర్ ఇచ్చాడు. అప్పుడు 27 రన్స్ ఏమో కొట్టాడు డోర్నల్ పెరేరా. ఇది ఓవరాల్‌గా బెస్ట్ పెర్ఫార్మన్సెస్ జీటీ ప్లేయింగ్ లెవెన్‌లో లేదా ప్లేయర్స్ నుంచి వచ్చిన పెర్ఫార్మన్స్. ఇంకా మనం స్పెషల్‌గా మెన్షన్ చేసుకోవాల్సింది రాహుల్ ద్రావిడ్ క్వాలిఫైర్ 1 పెర్ఫార్మన్స్. అక్కడ అందరూ పడిపోతే అప్పుడు తన కాంట్రిబ్యూషన్ హాఫ్ ఇన్ 67 రన్స్ అంత స్కోర్ చేశాడు. లేకపోతే చాలా ఘోరంగా ఓడిపోవడం జరిగింది. ఇంకా లాస్ట్ సెగ్మెంట్ విషయానికొచ్చేస్తే బెస్ట్ ప్రాబబుల్ 11 ఈ టీమ్‌కి ఎవరు బెస్ట్ ప్రాబబుల్ 11 ప్లేయింగ్ 11లో ఎవరు ఉండొచ్చు, ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు ఉండొచ్చు చూసుకుంటే 1 ఓపెనర్‌గా సాయి సుదర్శన్, నెంబర్ 2లో శుభ్మన్ గిల్, 3లో బట్లర్, 4లో నిషాంత్ సింధు, 5లో వాషింగ్టన్ సుందర్, 6లో జేసన్ హోల్డర్, 7లో రబాడా, 8లో రషీద్ ఖాన్, 9లో మొహమ్మద్ సిరాజ్, 10లో ప్రసిద్ధ్ కృష్ణ,
ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్‌లో ఒకవేళ బ్యాటింగ్ గాని ఫస్ట్ చేస్తే రాహుల్ తెవాటియా ఉంటాడు. బౌలింగ్ గాని ఫస్ట్ చేస్తే ప్రాబబ్లీ ఆహ్, స్పిన్నర్‌ని తీసుకుంటే సాయి కిషోర్‌ని తీసుకోవచ్చు. అదే పేస్ బౌలర్‌ని తీసుకుంటే పేస్ బౌలర్ పేస్ బౌలర్స్‌ని కావాలనుకుంటే కెజ్రోలియన్ గాని, అర్షద్ ఖాన్‌ని గాని తీసుకునే అవకాశం ఉంది. ఇది నా ఒపీనియన్ ప్రకారం జీటీ యొక్క రివ్యూ. క్వాలిఫైర్ 1, క్వాలిఫైర్ 2 అలాగే ప్రివ్యూ ఫైనల్‌ది. మీరేమనుకుంటున్నారు ఈ టీమ్ గురించి? కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.